క్లైమేట్ చూడండి. నేను అన్ని బూంతలు వేసేసి పెట్టేసి వచ్చిన, జస్ట్ వేసి ఇట్లా నిలబడ్డ వర్షం స్టార్ట్ అయింది. సూర్య జస్ట్ వేసినా వేసి మళ్ళీ ఇవి గాలికి రాకూడదని సైకిల్ అడ్డు పెట్టినాయి. స్టార్ట్ ఏం చేయాలి అయినా పడేటట్టు లేదులే పెద్దగా. క్లైమేట్ చూస్తే ఎక్కువ పడేటట్టు ఏం కొడతలే. చూద్దాం కొద్దిసేపు ఉండదు. సన్నం స్టార్ట్ అయింది, చూద్దాం. ఈ కుర్చీలు అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అనమాట గాలికి. అందుకే సైకిల్ అడ్డు పెట్టి జస్ట్ ఇక్కడ ముందు దాకా పోయినా వర్షం కనిపిస్తుంది. ఏం చేయాలరా నాయనా అట్లయితే. పెద్దగా పడేటట్టు అయితే ఏం కొడతలేదు నాకు. పడుతుంది కానీ క్లైమేట్ చూస్తే అట్లా అనిపిస్తలేదు. కొంచెం 5 minutes ఇట్లా పడి పోయేటట్టుంది. చూద్దాం. ఇట్లా పచ్చిగడే ఉంది. వాషింగ్ మిషన్ బాగా పిండేసి ఇస్తుంది కాబట్టి ఒక 5 minutes అంటున్నా, 1 గంట మంచి ఫ్యాన్ వేసి ఇంట్లో పెట్టినా పట్ట ఎండిపోతాయి. కాకపోతే బయట వేసిన నాకేం తెలుసు వర్షం పడుతుందని. చూద్దాం. నేను అనుకుంటున్నా ఈరోజు ఖచ్చితంగా వర్షాలు పడాలి. అసలుకి ఏంది ఇది వర్షాలు లేక రైతులంతా ఎట్లయిపోతారు. మరి నేచర్ ఇట్లా ఉండకూడదు, వర్షాలు పడాలి దేవుడా అనుకుంటున్నా. స్టార్ట్ అయింది. కాకపోతే ఏమనుకున్నా అంటే బట్టలు ఆడకేసేటప్పుడు కూడా అనుకున్నాను నేను వర్షాలు అయితే పడాలా. కాకపోతే నా బట్టలు అన్నీ ఎండిపోయాక రాత్రి అంతా ఫుల్ వర్షం పడని అనుకున్నా. జస్ట్ బట్టలు ఆరకేసి ఈడ వచ్చి బాల్కనీలో ఇట్లా నిల్చున్నా స్టార్ట్ అయింది వర్షం. నిజంగా అనుకున్నాను నేను వర్షాలు పడాలి కానీ నా బట్టలన్నీ ఎండిపోవాలి. మస్తు ఎండ కొట్టి తొందరగా 1 గంటలో బట్టలు ఎండిపోయి నేను బట్టలన్నీ తీసినాక లేకపోతే రాత్రైనా ఫుల్ వర్షం పడని అనుకున్నా. స్టార్ట్ అయింది. పెద్ద పడట్లేదు. చూద్దాం. కానీ రాత్రికి ఫుల్ పడాలి. పడి ఉంటే బాగుండు. వర్షాలు పడాలి కదా. ఇట్లుంటే కష్టం. నేచర్ మనుషులం ఇట్లున్నాక అదేం చేస్తుంది మరి. చూడండి 2 మేకలు మిస్ అయినట్టునే మందలోంచి ఎట్లు వదులుతున్నాయి చూడండి. మొత్తం తిరిగేసి వస్తున్నాయి కానీ దానిలో మంద కనిపిస్తలే. ఆల్రెడీ ఇక్కడ సైడ్ వచ్చి మళ్ళీ అక్కడ సైడ్ వెళ్ళినాయి, మళ్ళీ ఇటు సైడ్ వస్తున్నాయి. దీనిలో మంద ఇందాక ఇక్కడ కనిపించిండే, ఎక్కడ పోయినాయేమో. రే ఎక్కడ పోయినాయేమో తెలియని వదిలేసి. ఇందాక కనిపించింది. నేను బట్టలను తిప్పేసి నేనే లోపలికి వేస్తూ ఉండేటప్పుడు పెద్ద మేకలని ఇక్కడ సైడ్ నుంచి వెళ్తుండే. అక్కడ ఉరుకుతున్నాయి అవి ఆ లాస్ట్లో. అయ్యయ్యో పాపం అది ఎట్లా ఉరుకుతున్నాయి చూడండి నెల మందళ్ళ కోసం. వీళ్ళు వస్తురనే వెయిట్ చేసుకుంటే వీళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాను అనమాట. వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ బట్టలు నిప్పుకుతుంటే అవి ఉరులుతున్నాయి. మేకలు మళ్ళీ వచ్చినాయి. అర్రే అక్కడక్కడ తిరుగుతూనే ఉన్నాయి. మొత్తం ఈ రౌండ్ వేసేసి వస్తున్నాయి అవి. మా పొట్టోడు మెట్లు ఎక్కుకుంటా కింద పడ్డాడు. వాడు దుప్పిండు అంటాడు. వాడు ఏం దుబ్బలేడు, వాడే పడ్డాడు. నేను చూసిన కళ్ళతో. వాడు ఏం చేసాడు, మెట్లు ఎక్కుకుంటే నీకు ఇది ఇట్లా తగిలింది. ఉండాలి లేడు. ఈ మొత్తం రౌండ్ తిరిగేసి వస్తున్నాయి అసలు ఆ మేకలు. రేదల మంద నిజంగా ఎడిపోయిందేమో. వాళ్ళ ఓనర్ వాళ్ళు కౌంట్ చేసుకుంటారు కదా మేకలు అన్నీ ఇంటికి వచ్చింది. ఇక్కడ చాలా వరకు ఎట్లా చేస్తారంటే వదిలేస్తారు మేకల్ని. ఇంతకు ముందు నేను చెప్పిన ఇక్కడ మేకల్ని వదిలేస్తారు, అవే మేసేసి మళ్ళీ టైం టు టైం ఇంటికి వెళ్ళిపోతాయి. కానీ వాటి ఏంటో కుక్కలు పడుతుండే అది అక్కడిక్కడ తిరుగుతుండే ఆ కుక్కల భయంకి అని ఒకసారి వీడియో చెప్పిన. కొన్నిసార్లు ఆ మేకల యజమాని అనుకుంటా తిప్పుకుంటా వెళ్తుంటారు. ఒక్కోసారి దాన్ని ఇట్లా వదిలేస్తారు. ఇప్పుడు పాప బొయ్య పడుతున్నాయి. ఇక మొత్తం ఇక్కడంతా రౌండ్గా తిరిగేసి మళ్ళీ ఇరికే వచ్చినాయి. వాడు ఏడుస్తుంటే నేను పట్టించుకోకుండా వీడియో తీస్తున్నా. నీవే పడ్డావు, కాలు కడుక్కుపో. తగిలేనానే మెట్ల మీద పడ్డాడు.
చూసి ఎక్కితే అయిపోయాదమ్మా. ఉండాలి కాలు కడు. లడ్డు ఏం చేసలే, నేను కళ్ళతోటి చూసిన, కళ్ళతోటి చూసినది. లడ్డు ఏం వాడే కూతున్నాడు. నువ్వు ఎక్కేటప్పుడు ఇట్లా కాలు షూ ఇట్లా తగిలింది పెట్టికి ఉండాలి పట్టు. బట్టలు ఇప్పుకొని కాళ్ళు ఎత్తులు కడుకోరు. మేకలు ఇందాక ఉండే 2 మేకలు వాళ్ళ గ్రూప్లోంచి మిస్ అయినాయి, తిరుగుతున్నాయి గ్రూప్ని ఎత్తుకుంటా. అవి దొరుకుతలేవు, చూద్దాం మళ్ళీ వస్తాయేమో. మేకల లైఫ్ కోడిల లైఫ్ దారుణం కదా. అవి మిస్ అయిపోయిన మందలోంచి అని అంతగానం భయపడుతున్నాయి. ఆ మందలకి వెళ్ళడం వల్ల ఇప్పుడు దాని యజమాని దానిని చంపేయడం, లేకపోతే అమ్మేయడం, అమ్మినోళ్ళు కొన్నోళ్ళు చంపేయడం జరుగుతుంది. దానికి తెలియదు పాపం. లైఫ్లు ఇట్లుంటాయి, మనుషులవి, కుక్కలవి, జంతువులు. అవి పొరపాటున ఎవరికైనా దొరికినా సరే చచ్చిపోతాయి. యజమాని దగ్గరికి చేరినా చచ్చిపోతాయి. ఏడిపోయినా అవి చచ్చిపోతాయి. వేద్దాంలే, పెద్ద ముక్కు ఏమందా వచ్చింది పిల్లి, మళ్ళీ పైనకి వస్తుంది. ఎందుకురా అది ఇక్కడ వచ్చింది, వీడికి చెప్తే అది పాలు కనుక పోయిపోతే. గబ్బు కొడుకులు పాలు పోయినాయి. ఇటు వదులుతుంది చూడండి, చూసి చూసి చెప్తాడు. ఏమైతుంది అలా కొన్ని పోస్తే? ఆమెకు పాలు చేసి ఇస్తలే కానీ దానికి పోయినాయి రాగురి. పాలు మస్తున్నాయి రాయ, ప్యాకెట్ పాలు ఉన్నాయి, ఇన్ని పాలు ఉన్నాయి. పిల్లికి దానికి ఎవరు ఫుడ్ పెడతారు చెప్పురా? పొద్దున్న పోస్టులండి రా జరుగు. అవన్నీ జాజ సామాన్లు మీరు పుట్టికనే నేను టవల్స్ అన్ని పిచ్చలో తీసుకురా కాక నడు. బట్టలు వేసుకోండి. ఏందిరా ప్రతిదానికి ఏడుస్తావా నువ్వు? నాకు కూడా వస్తలే, తీస్తావు నువ్వు. బొంతాలు పిండి నీకు రాను. ఫస్ట్ నువ్వు తిననప్పుడు ఏమిటికి అడుగుతారో గులాబ్ జామ్ పెట్టు అని స్కూల్లో. గులాబ్ జామ్ తిననప్పుడు ఏమిటికి అడిగినావు? ఇగో ఇద్దరికి చెరొక గులాబ్ జామ్ పెడితే వాడు తినేసిండంట, వీడు తినలేడంట. ఇప్పుడు వీడిది అట్లే ఉంది కదా, నాకు కావాలి అంట. మరి యాపిల్ తిన్నావు, గులాబ్ జామ్ అట్లే పెట్టుకున్నావా? ఇప్పుడు ఇది నేడుస్తుంటు అది కావాలని. వీడు యాపిల్ తినాడంట, గులాబ్ జామ్ అన్నీ తినేసిండంట. ఇప్పుడు నాకు స్నాక్స్ ట్రేవ్ అన్నీ ఏడుస్తుండే. నువ్వు అన్నీ తినేసాల్సినోడా? ఇప్పుడు నువ్వు తప్పదు వాడికి సగం ఇయ్యక. కాదు, నేను తినలేను. ఎందుకంటే బండారి సార్ వచ్చేసి బండారి సార్ ప్రేయర్ అయిపోయి తెలుగు మేడం వాళ్ళు ఏమో పెట్టించిన రాసిన పేరెంట్స్ బ్యాక్ ప్యాక్ అన్నారా? అరే నాన్న వాళ్ళెట్టు బొర్రెలాలు వచ్చి లేదు, ఏడలేదు ప్లేస్ లేదు అస్సలకి. ఏడా స్కూల్లోనా? కూర్చోనికేనా? ప్లేస్ లేదు. నాన్న వచ్చింది కదా మరి. ఓ బ్యాక్ ప్యాక్ అంటే అదే పేరెంట్స్ వచ్చేవాళ్ళు వచ్చి తీసుకెళ్ళే స్టూడెంట్స్ అందరూ బ్యాక్ ప్యాక్ చేసుకొని వెళ్ళండి అని అంటారు అనమాట. అదే బస్సులు ఆటోకి వెళ్ళే పిల్లలు కొంచెం సేపు అయిన తర్వాత పంపిస్తుంటారు.
వాడు పెన్స్ బ్యాక్ అనేసిరు. ఇంక మేము వచ్చేసినాం. నాకు తినడానికి టైం లేకుండా అసలు ప్లేసే లేదు, నాన్న వచ్చేసిండు అప్పుడే అంటున్నారు కదా. సో స్నాక్స్ టైంలో కొన్ని తిన్నాక ఇంకొన్ని కనుక టీచర్స్ వాళ్ళు ఎవరైనా వస్తే అది అట్లనే పెట్టుకొని మేము స్కూల్కి వెళ్ళి తీసుకురానికి వెళ్తాం కదా. ఒకవేళ ఆ టైంలో వాళ్ళు ముందే కనుక కిందకు వచ్చి కూర్చుంటే మిగిలినే అప్పుడు తింటారనమాట. సో మా హస్బెండ్ తొందరగా వెళ్ళిపోయిండంట. వీళ్ళు కింద కూర్చునే టైం లేదు, తీసుకొని తిని ఇంకా టైం లేదు, నాన్న వచ్చేసి అట్లా పెట్టేసుకున్నా అంటున్నారు. గంట సేపు పెట్టుకొని అతను స్వీట్ తింటాడంట. ఇతనేమో నేను అన్నీ తినేసిన, ఇప్పుడు నాకు ఏం లేవు, నాకు కావాలి అంటున్నాడు వాడు. నువ్వు ఇయ్యే కదా అప్పగడికి, నువ్వు బొంతలు ఖరాబ్ చేయకరా. ఈరోజే విండినా యాక్చువల్గా మార్నింగ్ ఒక వ్లాగ్ ఏంటి చేసేసిన. సడన్గా మేకలు చూసేసరికి ఇంకా వ్లాగ్ అప్పటి నుంచి తీసుకుంటే వస్తున్నా. నాకు తెలిసి ఇది ఒక వ్లాగే అయిపోతుంది. మళ్ళీ మ్యూజిక్స్, చాలా ఫొటోస్, పాత వీడియోస్ చాలా వరకు డిలీట్ చేసిన. పిల్లలు ఉంటే కొన్ని మా హస్బెండ్ దాంట్లోకి సెండ్ చేసిన. కొంచెం స్పేస్ ఉంది ఇప్పుడు. వర్షం పడుతున్నట్టుందిరా మాము. వర్షం పడుతుంది. ఇలాంటి బట్టలు తీయాలి. ఇక్కడ పట్టుకో. చిన్నడా అది పోతుందని ఏమన్నా కొన్ని నిమిషాల్లో పడుతుంది, పోతుంది. వాళ్ళు వచ్చినా కదా, తాగినావు కదా అని చెప్పి వాళ్ళు వచ్చినా కదా. చిన్నడా అడుగు కూడా పెట్టి బర్రెలాగా ఎందుకు వండుతారు అట్లా? అది కొంచెం గోరు గీరుకున్నా డేంజర్. పిల్లి అయినా డాగ్స్ అయినా నీటికి వస్తే ఏం చేయాలి? వీళ్ళు పోతున్నప్పుడు ఎట్లా కొట్టేది అవుతుంది. వర్షం ఎక్కువనే పడుతున్నట్టుందిరా. బట్టలు తీసుకుని ఇంకొన్ని ఉన్నాయి. తాగినా కదా, నడుపు. మళ్ళీ తర్వాత రా, పండుకొని మళ్ళీ తర్వాత నడు. మళ్ళీ తినేసి మళ్ళీ దొంగలాగా అడుగుతాయి. నాడుదే అబ్బు కొడక పోతుంది లేరా? ఎందుకురా మీరు అట్లా చేస్తుర్రు? అట్లా చేయకూడదురా. చూడండి కొద్దిసేపు ఇట్లా పడ్డది, పోయి అంతే. కానీ రాత్రి ఫుల్ పడింటే బాగుంటుంది. కంప్లీట్గా ఫుల్ వర్షం పడాలని కోరుకుంటున్నా. చూద్దాం పడుతుందో లేదు.